హలో గైస్, పుష్ప 3లో విలన్గా విజయ్ దేవరకొండతో పాటు ఒక స్టార్ హీరో కూడా ఉన్నారు భయ్య. సో ఇంతగా హీరో ఎవరు, అంతేకాకుండా ఇందులో ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తగ్గేదిలని కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసిన సపోర్ట్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అల్లు అర్జున్ పుష్ప 2 కొన్ని నెలల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా 3వ భాగం కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అయితే అధికంగా ప్రకటించారు. 2026లో పుష్ప 3 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శక నిర్మాతలు అయితే ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్పై అప్పటి నుంచి పలు రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప 3 సినిమాలో అల్లు అర్జున్తో పాటు మరో ఇద్దరు స్టార్ నటులు కూడా నటిస్తున్నట్లు ప్రచారమే జరుగుతుంది. తాజాగా దీనికి సంబంధించి డైరెక్టర్ సుకుమార్ అయితే స్వయంగా సమాధానం ఇచ్చారు. ఇకపోతే పుష్ప 3 సినిమాలో విజయ్ దేవరకొండ విలన్గా నటిస్తున్నట్లు ప్రచారమే జరుగుతుంది. కానీ తాజా వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, నేషనల్ స్టార్ నాని కూడా పుష్ప 3లో విలన్గా నటిస్తున్నట్లు ప్రచారమే జరుగుతుంది. ఇటీవల కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్కి ఇదే ప్రశ్న ఎదురవగా పుష్ప 3 సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడైతే నేను చెప్పలేను. 2025లో సుకుమార్ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేడని, 2026లో సుకుమార్ ఆ సంగతి తెలుస్తుందని తెలుగుగా సమాధానమై చెప్పారు క్రియేటివ్ డైరెక్టర్. పుష్ప 2 సినిమా చివరిలో విలన్ ఎంట్రీని చూపించిన మేకర్స్ అతని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. పుష్పరాజును చంపడానికి విలన్ పూలగుత్తులో బాంబును అయితే పంపుతాడు. డినోటర్ నొక్కితే పుష్ప ఇంట్లో బాంబు పెళ్ళిన దృశ్యం అయితే కనిపిస్తుంది. కానీ బాంబు ఎవరు పెట్టారో లేకపోతే బటన్ ఎవరు నొక్కరో మాత్రం చూపించలేదు. ఇది పుష్ప 3లో అయితే తెలుస్తుంది. ఇకపోతే పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే దాన్ని పక్కన పెట్టేసి విజయ్ దేవరకొండతోనే పుష్ప 3 సినిమాను రెడీ చేస్తున్నట్లు ప్రచారమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.